అయినచో మన సమస్య తీరుటెట్లు? పోనీ ఒక ఆడ ఒక మగ ఇద్దరిని సెలెక్ట్ చేస్తే? ఆడ మగ సాగు కాదు, వారిద్దరూ భార్యాభర్తలై ఉండవలే. ఏమండి ఏమండి? మీరేమనుకోనంటే నా బుల్ల ఇది అండి. ఏంటండి? ఏం లేదండి, మన ఇద్దరికి ఉద్యోగాలు కావాలనుకుంటున్నావా? పప్పురాటి చెప్పింది విన్నారుగా, మన ఇద్దరం అలాగే. అదేం కాదనుకోండి, ఉద్యోగం కోసం మాత్రమే. ఇదంతా నాటకం. మళ్ళీ ఛాన్స్ పోయిందనుకోండి, మామూలు రోడ్లే. ఆలోచించుకోండి, తర్వాత మీ ఇష్టం. పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి సరే. ఏమండి ఏమండి, మీరు ఇక్కడి నుంచి కదలకండి. వాళ్ళు పిలిచేసరి వెళ్ళద్దు. నేను ఇప్పుడు బజార్కి వెళ్ళి కొత్త మంగళసూత్రాలు పట్టుకొచ్చేస్తాను. సరే. థ్యాంక్ యూ అండి. ఓం తత్సత్. ఏమండి, మీ మెళ్ళలో చాలా అందంగా ఉందండి. అలాగా? మృదంగా చెప్తాం. వెలుపల వేరెవరైనా కలరా? ఉన్నారు సార్, ఇద్దరు ఉన్నారు. ఒక ఆడ మగ, మూడు పేర్లలాగే ఉన్నారు సార్. శీఘ్రమే ప్రవేశపెట్టుము. రండి. అలాగే మిమ్మల్ని ఇద్దరు రమ్మంటారు సార్. ఇదే సార్. నమస్కారం. నమస్కారం. ఓం తత్సత్. తస్మదీయ నామధేయంబులు? మా పేరండి? నా పేరు రాదండి, నా మిసెస్ రమ. భార్య అనగా ఎవరు? నేనండి. తత్సత్. భార్య అనగా భర్తకు సేవ చేయనది అని. భర్త అనగా ఎవరు? నన్నండి. భార్యకు సేవ చేయవాడు. భర్త అలిగినచో భార్య, భార్య అలిగినచో భర్త. ఏమి చేయవలె? చెప్తాను, నేను చెప్తానండి. తలుపులు బాగా వేసుకుని, లైట్లు అన్ని ఆర్పుకొని, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలి. ఆహా. ఓం తత్సత్. అయితే మీకు ఉద్యోగం ఇచ్చుతున్నవాడా? ఎప్పుడు జాయిన్ అమ్మంటారండి? రేపే వచ్చి జాయిన్ అవ్వచ్చు. అలాగే, థ్యాంక్ యూ. వస్తామండి. సారీ, వస్తామండి. శాఖ రేపు ఆఫీస్ టైంకి కలుసుకుందాం. ఏమండి, మీరేమనుకోకపోతే ఏదైనా అవసరం ఉంటే మీ అడ్రస్. ప్రస్తుతం అడ్రస్ అంటూ ఏం లేదు. అతి కుంపు కోసం ఎదుగుతున్నా. మీరు నాలంటి వారు అనమాట. మన ఇద్దరం కలిసి పని చేద్దామండి. ఏంటది? ఏం లేదు, ఇద్దరం కలిసి ఒకే అద్దె కొంప వెతుక్కుని ఒకే అద్దె కడితే ఎలా ఉంటుందంట? ఎలా ఉంది ఒళ్ళు? నార్మల్ టెంపరేచర్ లో ఉందండి. ఏమండి? ఏమండి? ఏ దుర్గమ్మక్క తీరుబడిగా కూర్చున్నావే? రేపు పెళ్లి చూపులకు వస్తున్నారటగా? వాళ్ళు వచ్చేసరికి సరే గాని ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. అయ్యో నామతి మండిపోను, బాగా గుర్తు చేసావు. ఒక గిన్నెడు కాఫీ పొడి ఉంటే ఇస్తావని. అయ్యో నామతి మండిపోను, బాగా గుర్తు చేసావు. ఏమండి? ఏమండో ఇలా అండి. ఏమిటి? పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఇంట్లో కాఫీ పొడి నిండుకున్నది అని. కాఫీ పొడి? మీకు రాను రాను మతి మరపు ఎక్కువైపోయిందండి. వస్తానక్క, వెళ్ళరా అమ్మా. అవును, కాఫీ పొడి సంగతి ఎప్పుడు చెప్పావు నాతో? ఊరుకోండి, మీకేం తెలియదు. అసలే పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీ పొడి అని, పంచదారని, ఉప్పని, పప్పు అని రోజు నా ప్రాణం తెస్తుంది. తిరిగి ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. మొగుడు సంపాదించే సంపాదన అంతా ఏం చేస్తుందో ఏమో. అబ్బా, ఇంత తెలివితేటలు నువ్వెప్పుడు సంపాదించావే? అన్నట్టు కాఫీ పొడి అంటే గుర్తుకొచ్చింది. రేపటికి కావాల్సిన సామాన్లన్నీ లిస్టు రాయండి. చెప్పు మరి. ఒక పట్టు చీర. పట్టు చీరే ఒకటి. మరి ముదురు రంగు కాదు, లేత రంగు కాదు, నీల రంగులో ఉండాలి. నక్షత్రాలు లాంటి దరి చుక్కలు ఉండాలి. మరి దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. సౌండ్ చెంగు కొత్త చెట్టు కనపడాలి. ఏమండి? అదేనండి, మొన్న తాయారమ్మ కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు సన్నాసారి గారు కోడలు కట్టుకురాలా అలాంటి చీర. అవును, చాలా మంది కదండి. ఏమిటి? అదేవతో కట్టుకొచ్చిన చీర అంత పరీక్షగా మీరెందుకు చూశారు? నేను చూడటం కాదు, అదేదో మాట్లాడాలి దగ్గరకు వచ్చిన గుర్తు. చాలండి, ఒకటి అడిగితే లోడని 100 సమాధానాలు చెప్తారు. నేనా లోడ? ఊరికి మాట్లాడకండి. రైట్ చెప్పు మరి. పట్టు చీర తర్వాత. అబ్బా, ఏమిటొద్దునా ఈ రోజుల్లో కూడా ఇంత అలంకారం. వెనక్కి నీలాంటిది ఒక ఆవిడ ఇంత చదువుకున్నాను, నేను కూడా పిల్లల్ని కనాలా అంట. బాగుండదు ఎన్ని పువ్వులు. ఇదిగో ఒకటి వేశానంటేనా? వేలకుండా కూర్చో. దుర్గా, సరే సాయంకాలానికి తెవలిస్తావు లేదా? అవతల పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి వేళవుతోంది. రాయన మధ్యలో మీ గోళ ఏమిటండి? ఈ పిల్లతో నేను చస్తుంటేను. వచ్చిన వాళ్ళు కూర్చోలేరా? వాళ్ళతో మీరు కొంచెం మాట్లాడతాను బాగుంది, కానీ వర్జమని అదని ఇదని వాళ్ళు గొడవ. మీరు వెళ్తారా?
తర్వాత నన్ను చెప్తాను. అంట రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. వీరు పెళ్లి కూతురు అన్నగారు ముకుందరావు. నమస్తే నమస్తే, కూర్చోండి. కాస్త ఇంగ్లీష్ మధ్య ఏమైనా ఏర్పాటు చేయిస్తారా? అమ్మా, అమ్మని త్వరగా కాస్త పంపించి. మీ అత్తయ్య కంటే అందంగా ఉన్నాడా? లేదమ్మా, అత్తయ్య చక్కగా ఉంది. పెళ్ళుడిగా బాగున్నాడు. మగ బుద్ధి పనిచ్చుకోలేదు. పదండమ్మా. చూడమ్మా, అన్నట్టు నీ పేరేమిటి? అయ్యో రామా, ఇంతవరకు మీకు పేరే తెలీదా? సుమతి. అమ్మాయి గారు, వదిన గారు. ఓ, వరుసకి వదినే అయినా చిన్నప్పటి నుంచి తల్లి లేని కొరత లేకుండా పెంచి. దాని దేవుతులే. తమ్ముడు గారు, అమ్మాయికి చదువు, సంగీతం, అల్లకం కుట్టుకున్నాం అదేమన్నా అవధానంలో అదేం అక్కర్లేదు. వంట వరకు వచ్చాము కనుక. ఇంట్లో వంట మానేసి హోటల్లో తినడం ఫ్యాషన్ అయిపోయిన ఈ రోజుల్లో చిత్రంగా అడుగుతున్నారే తమ్ముడు గారు. చిత్రమే ఉందిలేండి. తల్లిపాలు మానేసి పిల్లలకి డబ్బా పాలు పట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. కానీ అది అందరికీ నచ్చుతుందంటారా? ఏమంటారు రావు గారు? అవునండి, అమ్మాయి వంట అది శుభ్రంగా చేయగలదు. వస్తామండి. అదేమిటి తమ్ముడు గారు, కాఫీ తీసుకెళ్ళండి. చూడు బాబు, సంబంధం మీకు నచ్చితే కట్న కానుకల విషయం కూడా ఒక మాట అనుకుంటే బాగుంటుంది. అవన్నీ అవధానంతో చెప్పాను. రావు గారు, నేను చెప్పిందని సరేనేనండి. దగ్గరలో మంచి ముహూర్తం చూసి 3 ముళ్ళు వేయించేసి తరాస్త అనిపిస్తాను. సరేనేనండి? సరే సరే, శుభం. ఏమండి, ఏమైందండి? ఏమన్నారండి? 10,000 ఇచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేయమన్నారు. 10,000? అవే రూపాయలా చిల్ల పెంకులా? ఇంతకు మీరేమన్నారు? సరే అన్నాను. ఏమిటి సరేనన్నారా? అంత సొమ్ము ఎక్కడి నుంచి తెద్దామని? ఆ ప్రశ్న అడగవలసింది నేను. ఎక్కడి నుంచి తెద్దామని సరే అనమన్నావు. అందుకే నీ పుట్టింటి వాడు ఇచ్చిన పొలం అమ్మి. పొలం అమ్ముతారా? అమ్మకేం చేయమంటావు? మా అమ్మ నాన్న పొలం ఇచ్చింది నా బిడ్డల సుఖం కోసం కానీ మీ చెల్లెలు కట్నం కోసం కాదు. నాకు నా చెల్లెలు వేరు, నా బిడ్డలు వేరు కాదు. మీ చెల్లెలు మీద అంత ప్రేమే ఉంటే ఒక పలుగు పార ఇస్తాను. ఎవరింటికైనా కన్నం వేయండి, లేదా ఏ బ్యాంకులైనా దోచి వాళ్ళ దోచుట్లో పోయి. నాకంత కర్మే పట్టలేదు. లేకపోతే మీ చెల్లెలు మేడల్లో మిద్దెలో కులుపుతూ ఉంటే నా బిడ్డలు నడివేదుల్లో అడుగుతున్నారా? నోరు ముట్టవాలేదా? మాటకు మాట. అన్నయ్య, నా సుఖం కోసం వదిన మనసు నొప్పించకు. ఆడపిల్ల గడప దాటడం అంటే పుట్టింటి వాళ్ళ బ్రతుకులు తాగట్టు పెట్టడం కాదు. నిజమేనమ్మా, కానీ కానీ అది నా బాధ్యత. నీ బాధ్యతని వదిన పుట్టింటి వాళ్ళు ఆమె పశువు కుంకుమ కోసం ఇచ్చిన ఆస్తి అమ్ముతావా? ఆ హక్కు నీకు లేదన్నయ్య. వద్దన్నయ్య, నాకు ఈ పెళ్లి నన్ను ఏదైనా ట్రైనింగ్ పంపించు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఏమండి, లేవండి, భోజనం చేద్దరు కానీ. నాకు అక్కర్లేదు. అదేమిటండి, పొద్దు గుక్కితే చాలు రెపరెపలాడిపోతారు. ఇవాళేమైంది? తిన్నది ఇంకా అరగలేదులే. అలాగా? అయితే పడుకోండి. అన్నం తిన్న తర్వాత అలవడం నేర్పించింది మా అమ్మ. నేను వెళ్ళి సుష్టిగా భోజనం చేసి వస్తాను, మీరు పడుకోండి.